కెరియర్ గ్యాప్ ఉన్న ఉమెన్కి టీసీఎస్ రీబిగిన్ పేరుతో అద్భుతమైన అవకాశం అయితే కల్పిస్తుంది. అయితే దీనికి సంబంధించి అసలు ఏంటి అండ్ అట్ ది సేమ్ టైం దీంతో పాటు ఇప్పుడు ఎవరు ఎలిజిబుల్ కాదో కూడా మనం ఒకసారి చూద్దాము. సో బేసికల్లీ ఎవరంటే ఎనీవన్ ఎలిజిబుల్, అందరూ కూడా ఎలిజిబులే. అండ్ ఇంకా చెప్పుకుంటా పోతే ఇక్కడ ఓపెన్ పొజిషన్ దేని మీద ఉన్నాయని ఫస్ట్ చూద్దాము. దాని తర్వాత కొన్ని విషయాలు ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ విషయం కూడా మనం ఖచ్చితంగా డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. అండ్ .NET తర్వాత వచ్చేసి అబినిటో ప్రొడక్షన్ సపోర్టు, యాక్టివ్ డైరెక్టరీ, యాంగులర్, యాపియన్, AS400 V1, ASP.NET, Azure DevOps, Azure Cloud Engineer, Linux, Windows, Blue Prism, Senior Developer, Wireless River Support, Citrix Administration, Cisco DevNet Senior Engineer, CMOD, Cogniz Admin, Core, .NET, Web API, PLSQL, Angular 1.2, DevOps Engineer V1, DevOps Engineer V2, and .NET, Informatica, medium developer, Java FSD V1, investment test lead, Java Selenium, microservices developer V2, and ఇలా మెయిన్ ఫ్రేమ్ ఇలా చెప్పుకుంటూ పోతే నెట్వర్క్, పెగా, పైథాన్, RPA UiPath అండ్ SQL, తర్వాత సర్వీస్ నవ్ అడ్మిన్ అండ్ టూల్స్ విషయం చూసుకుంటే SCM, టెరాఫామ్, Azure ఇలా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ టూల్స్ అయితే ఉన్నాయి. చాలా సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ మీద వాళ్ళైతే అంటే ఆల్మోస్ట్ టీసీఎస్లో ఉన్న ప్రతి ఒక్క టెక్నాలజీ మీద ఉమెన్కి రీబిగిన్ పేరుతో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఈ ఆపర్చునిటీని అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి ఇంకొక విషయం ఏంటి అంటే ఈ రీబిగిన్ పేరుతో మీ మధ్య కాలంలో కెరీర్ గ్యాప్ ఉంది, జాబ్ రాలేదని చెప్పి ఈ ఎక్స్పీరియన్స్ పెట్టి లేకపోతే PF ప్రాబ్లం ఉండి ఇలాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉండబోతుంది. మీ దగ్గర జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉండి మధ్యలో ఎలాంటి ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టకుండా ఉంటే ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూ అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇంటర్వ్యూ ఎలిజిబుల్ అయితే నాలెడ్జ్ని బట్టి క్రాక్ చేసుకొని మీరు ఖచ్చితంగా మీ కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఖచ్చితంగా ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైనా కానీ దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి గో త్రూ అవ్వండి, మీకు ఇంకా డీటెయిల్గా కూడా అర్థమవుతుంది. సో డెఫినెట్లీ ఉమెన్కి అండ్ కెరియర్ గ్యాప్ లేకపోతే పిల్లలు పుట్టి గ్యాప్ తీసుకొని, పెళ్ళి గ్యాప్ తీసుకొని అండ్ వేరే పర్సనల్ రీజన్స్, హెల్త్ రీజన్స్ వల్ల ఎవరైతే గ్యాప్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఫేక్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేయకుండా ఖచ్చితంగా మళ్ళీ కెరియర్స్ రీస్టార్ట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఇక్కడ వీళ్ళు కల్పిస్తున్నారు టీసీఎస్ కంపెనీ. సో దీన్ని మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్.